హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం స్వీట్ కార్న్ చీజ్ బాల్స్ తయారు చేసుకోబోతున్నామండి. పైన క్రంచిగా లోపల చీజీగా సూపర్గా ఉంటాయి. ఇలా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. టమాటా కెచప్తో పాటు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు తయారీ విధానం: ముందుగా ఫ్రెష్గా ఉన్న స్వీట్ కార్న్ తీసుకొని ఇవి 2 భాగాలుగా విరిచేసుకొని చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక సగ భాగం మాత్రమే వాడుతున్నాను అనమాట. ఇలా కట్ చేసుకొని వీటిని ఇలా సన్నగా వచ్చేలాగా కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదా, ఇలా రావాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇక్కడ మనం బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకుందాం. చూసారు కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో ఉడికించుకున్న 3 బంగాళాదుంపలు తీసుకొని వాటిని ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట, ఎక్కడ గడ్డలు అనేవి లేకుండా. ఇలా చక్కగా స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/4 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లాస్ట్లో ఒక 1/2 కప్పు బ్రెడ్ క్రమ్స్ వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోండి. బ్రెడ్ క్రమ్స్ అనేది మొత్తం వేయకుండా చూసుకుంటూ వాడుకోండి, సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇలా లడ్డూలు చేసుకోవడానికి వీలుగా వచ్చేలాగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇది వచ్చేసి 1 కప్పు మోజరెల్లా చీజ్ అండి. ఇప్పుడు ఇవి లడ్డూల్లా తయారు చేసేసుకొని దీన్ని మన అరచేతి మధ్య భాగంలో పెట్టేసుకొని మధ్యలో చీజ్ పెట్టేసుకొని చక్కగా గుండ్రటి బౌల్స్లా వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. చీజ్ అనేది మరీ ఎక్కువగా పెట్టకండి. ఇలా పెట్టేసుకొని చక్కగా ఇలా గుండ్రంగా వచ్చేలాగా తయారు చేసుకోండి లడ్డూలు. అలాగే మిగిలినవి కూడా సేమ్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. పగుళ్ళు అనేవి రాకుండా చక్కగా ఇలా ప్రెస్ చేసుకుంటూ లడ్డూలు చేసుకోండి. అలాగే మిగిలినవి మొత్తం ఇలా తయారు చేసి పెట్టేశాను నేను. ఇప్పుడు ఒక బౌల్ బ్రెడ్ క్రమ్స్ అండి, ఇవి బయట నుంచి కొనుక్కొచ్చినవి. అలాగే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు మైదా, 1/4 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పొడి వేసుకొని అలాగే తగినన్ని వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా చక్కగా కలుపుకోండి. ఎక్కువగా మందంగా ఉండకూడదు, అలానే పలుచగా ఉండకూడదు. ఇప్పుడు మనం చేసుకున్న బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ మైదా లిక్విడ్లో కోటింగ్ వేసుకొని దాని తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని చక్కగా ఇలా పైనుంచి కోటింగ్లా వేసుకోండి. అటు ఇటు ప్రెస్ చేసుకుంటూ, చూసారు కదా, ఇలా చేసుకుంటే సరిపోతుందన్నమాట. మిగిలినవి కూడా సేమ్ ఇలాగే చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే స్టవ్ పై కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత మనం చేసుకున్న చీజ్ బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆయిల్లో వేసుకొని జస్ట్ ఒక 4 to 5 minutes వేగించుకుంటే సరిపోతుందన్నమాట. ఇవి ఈజీగా కుక్ అయిపోతాయి. ఇవి కాస్త కలర్ రాగానే రెండో వైపు కూడా సేమ్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అండి. చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. వీటిని ఇప్పుడు తీసేసుకోవచ్చు అన్నమాట. వీటన్నిటిని తీసుకొని చక్కగా బటర్ పేపర్ వేసుకొని ఆయిల్ పోయేంత వరకు పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వీటిని చక్కగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా స్వీట్ కార్న్ చీజ్ బాల్స్ రెడీ అయిపోయాయండి. టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, స్వీట్ కార్న్ చీజ్ బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.